ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన రాయితో దాడికి పాల్పడ్డాడు ఓ ఆగంతకుడు. బస్సు యాత్రలో భాగంగా సింగ్నగర్ కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్ పై రాయితో దాడి చేశారు. బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది. అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మను తాకింది. సీఎం జగన్ పై క్యాట్ బాల్ తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటి కనుబొమ్మపై గాయమైంది. వెంటనే సీఎం జగన్ కు బస్సులో ప్రథమ చికిత్స అందించారు. ప్రథమ చికిత్స తర్వాత మళ్లీ బస్సు యాత్ర కొనసాగించారు. విజయవాడలో సీఎం జగన్ కోసం జనం పోటెత్తారు. విజయవాడ సిటీలో 3.5 గంటలుగా సీఎం జగన్ బస్సు యాత్ర భారీ రోడ్ షో కొనసాగుతుంది. సీఎం జగన్ కి వస్తున్న ప్రజాభిమానాన్ని ఓర్వలేక టీడీపీ వర్గాలే దాడికి తెగబడ్డాయని విజయవాడ వైఎస్ఆర్సీపీ నేతలు అంటున్నారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి కేసరపల్లి క్యాంపు నుండి సీఎం జగన్ చేరుకున్నారు. అక్కడ వైద్యులు సీఎం జగన్ గాయానికి తదుపరి చికిత్స చేశారు. గాయానికి 2 కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. వైద్యుల చికిత్స అనంతరం సీఎం జగన్ కేసరపల్లి నైట్ హాల్ట్ శిబిరానికి చేరుకున్నారు. సీఎం జగన్ తో పాటు వైఎస్ భారతి కూడా ఉన్నారు. గాయం కారణంగా సీఎం జగన్ ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో నేడు సీఎం జగన్ యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి కార్యక్రమాన్ని ఆదివారం విడుదల చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగా సీఎం జగన్ పై దాడి ఘటనపై పోలీస్ శాఖ చాలా సీరియస్ అయింది. ప్రత్యేక బృందాల ఏర్పాటు, క్యాట్ బాల్ వినియోగించే వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పగా ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.